హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ప్రభాస్ అన్నకి ఎంతో ఇష్టమైన రొయ్యలు బెండకాయల కర్రీని మనం ఈ రోజు చేయబోతున్నాం. అది కూడా మన స్టైల్లో. ఇందుకోసం మనం టౌన్ కి వెళ్లి ఒక హాఫ్ కిలో రొయ్యలను అయితే తెచ్చుకున్నాం. వాటిని అక్కడే క్లీన్ చేయించుకొచ్చుకున్నాం, కానీ దాంట్లో ఉండే ఒక వేస్ట్ పార్ట్ అనేది వాటికి క్లీన్ చేయరంట. అందుకని మనం ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాం. ఆ రొయ్యలో ఉండే వేస్ట్ పార్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు బెండకాయ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు బెండకాయలు, చింతపండు రసం. వీటిని బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద పెనం పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. అందులో తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు మరియు కరివేపాకు రెమ్మలను వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. మరియు అందులో కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిసేపు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న టమోటా ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అలా దానికి పట్టేస్తుంది. ఆ టమోటా ముక్కలు కొద్దిసేపు బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్య ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. ఆ రొయ్య ముక్కలను మనం ఎంత నీట్ గా కడుక్కుంటే అంత మంచిదండి. ఎందుకంటే ఆ రొయ్యలో ఉండే వేస్ట్ పార్ట్ ని తీకపోయినా బాగా క్లీన్ చేయకపోయినా అందులో ఉండే వేస్ట్ పార్ట్ వల్ల మరియు ఆ రొయ్యల స్మెల్ అనేది కర్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యి కర్రీ మొత్తం చేదయ్యే అవకాశం కూడా ఉంది. సో అందుకు మనం తీసుకునేటప్పుడే దాన్ని బాగా క్లీన్ చేయించుకోవడం కానీ, లేకుంటే మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు మన సొంతంగా మనమే బాగా ఆ వేస్ట్ పదార్థాన్ని క్లీన్ చేసేసుకోవడం కానీ బాగా చేసుకోవాలి. లేకుంటే ఆ రొయ్యల స్మెల్కి మరియు దాంట్లో ఉండే వేస్ట్ పదార్థం వల్ల కూరంతా చేదుగా అయ్యే అవకాశం ఉంది. సో మనం వాటిని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది మనకు. ఆ రొయ్యల్ని యాడ్ చేసిన తర్వాత వాటిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆ రొయ్యలు కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో 2 చెంచాల కారాన్ని యాడ్ చేసుకోవాలి. అందులో మరియు 2 చెంచాల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా కలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నామంటే ఆ మసాలా అంతా ఆ రొయ్యలకు బాగా పడుతుంది. దాన్ని అలా చూస్తూ ఉంటే నోరూరిపోతుంది కదా. కానీ కొద్దిసేపు అటు ఇటు బాగా కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో యాడ్ చేసేసుకోవాలి. బెండకాయ ముక్కలను బాగా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు అటు ఇటు బాగా తిప్పాలండో. అలా తిప్పడం వల్ల బెండకాయ ముక్కలకు కూడా రొయ్యలకి ఏ విధంగా మసాలా అయితే పట్టుతుందో అదే విధంగా బెండకాయ ముక్కలకు కూడా బాగా మసాలా అనేది పట్టాలండి. అలా బాగా అటు ఇటు బాగా తిప్పుకొని కొద్దిసేపు మూత పెట్టామంటే బెండకాయ బాగా ఉడుకుతుంది. మూత పెట్టడం వల్ల బెండకాయ ఉడకడమే కాదండి, దాంట్లో ఉండే మసాలా అంతా బెండకాయకి బాగా పట్టుతుంది. ఇందులో మనం కొద్దిగా గరం మసాలాను కూడా బాగా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాను యాడ్ చేసుకున్న తర్వాత అందులో పక్కన తీసి పెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి. మీరు కనుక చింతపండు పులుసును బాగా ఎక్కువగాని పోసేసుకుంటే అందులో కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పులుపు ఉండకూడదు. ఆ పులుసుని యాడ్ చేసుకొని కొద్దిసేపు అటు ఇటు బాగా కలబెట్టుకుంటే ఆ పులుసు మొత్తం బెండకాయలకి మరియు రొయ్యలకు కూడా బాగా పడుతుంది. చింతపండు పులుసును యాడ్ చేసిన తర్వాత దానికి కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. ఆ ఉడుకుతున్న సౌండ్ను వింటుంటే భలే ఉంటుంది కదండి. అది ఉడుకుతున్న సౌండ్ మరియు దాని నుండి వచ్చే స్మెల్ మాత్రం యమాగా ఉందండి. అలా బాగా ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని 2 ముక్కలుగా కోసుకొని ఆ నిమ్మరసాన్ని కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. దాన్ని అలా చూస్తుంటే ఆ వాసనలకి మాకైతే నోరు ఊరిపోయిందండి. బెండకాయ రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.